వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ వెబ్ డిజైనింగ్ క్లాసెస్. ఈరోజు నుంచి మనం క్లాస్లో ఈ వెబ్ డిజైనింగ్ క్లాసెస్లో మనం ఏం చేద్దామంటే టాపిక్ వైజ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్డ్ ఎక్సెల్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదో ఒక ప్రీవియస్ క్లాసెస్ సి లాంగ్వేజ్ ఇలాంటివి నేర్చుకున్నప్పుడు ఎలా నేర్చుకున్నాం మనం. జస్ట్ ఇందులో ఇప్పుడు సి లాంగ్వేజ్ ఉంది, ఓకే ఇఫ్ కండిషన్ ఎలా వాడాలి, ఫర్ కండిషన్ ఫర్ లూప్ అన్నది ఏ విధంగా యూజ్ చేయాలి, అదే ఎక్సెల్ తీసుకుంటే పేజ్ సెటప్ ఎలా చేయాలి, ఇలా చెప్పుకుంటే అందులో ఉన్న కమాండ్స్. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ తీసుకోండి, యాక్సలరేటెడ్ కీస్ కంట్రోల్ ఏ నుంచి కంట్రోల్ జెడ్ వరకు ఏ కీస్ ఎలా వాడతాం అన్నది చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. వాటి వరకు అలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, నో ప్రాబ్లం. ప్రతిదీ ఒక కొత్త టాపిక్, ఆ టాపిక్ని ఇది చేసుకుంటూ వెళ్తాం. కానీ ఇక్కడ మనం చేయబోయే వెబ్ డిజైనింగ్ కోర్స్ అన్నది ఇది రియల్ టైం ప్రాజెక్ట్స్. సో ఈ రియల్ టైం ప్రాజెక్ట్లో మనం ఒక డెమోని తీసుకొని దీన్ని మనం ఏ విధంగా మన దాంట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నది చెక్ చేసుకుంటూ వెళ్తే క్లాసెస్ ఈజీగా ఉంటాయి. సో ఇప్పుడు హెచ్టిఎంఎల్ తోటి ఇందులో ట్యాగ్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్స్ ఏంటి, దాని ఐడి నెంబర్స్ ఏంటి, ఇలా ఎవరి క్లాసెస్ అయినా కూడా వెళ్తూ ఉంటాయి. అలా కాకుండా మనం చేయబోతున్న డిఫరెంట్ అప్రోచ్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఆధారంగా మనం దానికి కావాల్సిన ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవడానికి ట్రై చేస్తూ వెళ్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మన ప్రాజెక్ట్ ఏంటంటే ఈ బల్బ్ కనబడుతుంది కదా ఇక్కడ మనకి, ఈ బల్బ్ని ఆన్ చేయటం, ఆఫ్ చేయటం. సో ఇక్కడ చూడండి, మనం ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఆఫ్ అవ్వాలి, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఆన్ అవ్వాలి. ఓకే, అయితే ఇక్కడ మీకు అనుభవించవచ్చు 2 బటన్స్ ఎందుకు, టర్న్ ఆన్ ఆఫ్ ఒకే బటన్ పెట్టుకొని ఆన్ అయినప్పుడు ఆఫ్ బటన్ రావాలి, ఆఫ్ అయినప్పుడు ఆన్ బటన్ రావాలి. ఓకే, లేదా ఇంకొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో ఆలోచించేవాళ్ళు మనం స్మార్ట్ టెక్నాలజీ బల్బ్ మీద క్లిక్ చేస్తే, బల్బ్ మీద టచ్ చేస్తే జస్ట్ బల్బ్ ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి అని చెప్పి ఆలోచించవచ్చు. కానీ ఒకేసారి అన్ని విషయాల్ని మనం కాంప్లికేట్ చేసుకోకూడదు. సో సింప్లిఫై ద ప్రాజెక్ట్. ఫస్ట్ మనం ఏంటంటే అవన్నీ నేర్చుకోవాలంటే ఆ ప్రాజెక్ట్ అసలు మీకు ఏబిసి అనేది ఏమీ ఐడియా లేదు. ఒకేసారి హై లెవెల్లోకి తీసుకెళ్తే కనుక ఏమవుతుందంటే సేమ్ మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే అన్న ప్రశ్నాడు ఆవకాయ అన్నట్టు ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే గ్రాడ్యువల్గా ఇప్పుడు ఫారెక్స్ సెర్లాక్స్ తిందాం, తర్వాత ఇన్కోర్స్ ఆఫ్ టైం దాని ప్రాజెక్ట్ యొక్క ఎన్హాన్స్మెంట్ అనేది పెంచుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ అయితే ఈ విధంగా ఆఫ్ చేయటం, ఆన్ చేయటం, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్ మన ప్రాజెక్ట్ పేరు ఏంటంటే థామస్ అల్వా ఎడిషన్ ప్రాజెక్ట్. థామస్ అల్వా ఎడిషన్ అన్నది అన్నవాడు ఏం కనిపెట్టాడు ఏంటన్నది మనకు తెలిసిందే కదా. సో బల్బ్ ప్రాజెక్ట్ పేరు బల్బ్ ఆన్ ఆఫ్ అని పెడితే బాగోదు కదా. సో మన ప్రాజెక్ట్ పేరు ఏంటంటే టేప్ అంటే టీఏపిఈ టేప్ కాకుండా టీఏఈపి టేప్, థామస్ అల్వా ఎడిషన్ ప్రాజెక్ట్ అది. సో ఈ థామస్ అల్వా ఎడిషన్ ప్రాజెక్ట్ మనం ఈ బల్బ్ ఆన్ చేయటం, ఆఫ్ చేయటం వీటి గురించి అసలు నేర్చుకోవాలి అంటే కనుక ఫస్ట్ మనకు కావాల్సిన టెక్నాలజీస్ ఏమేంటి. ఓకే, ఫోటోషాప్ ఒకటి రావాలి, అదేవిధంగా హెచ్టిఎంఎల్ ఒకటి రావాలి, జస్ట్ ఏ మినిట్, ఇంకా మనకి దాంతోపాటు సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్. ఓకే, సో ఈ ఫోటోషాపు మనం ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్లో భాగంగా ఏమేమి వస్తాయని చెప్పుకున్నాం, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్. ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్తో పాటు మనం కొన్ని ఇమేజెస్తో వర్క్ చేయాలంటే దానికి కొంత మనకి ఫోటోషాప్ నాలెడ్జ్ కూడా అవసరం ఉంటుంది. ఓకే, సో ఆ ఫోటోషాప్ గురించి కూడా మనం చూడాలి. అసలు డీటెయిల్గా ఒక్కొక్క టాపిక్ వైజ్గా వెళ్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఒక బల్బ్ అన్నది తీసుకున్నాం. అయితే ఈ బల్బ్ అన్నది ఆల్రెడీ ఉన్న బల్బ్కి మనం పవర్ ప్లగ్ ఇచ్చి స్విచ్ ఆన్ చేయటం, ఆఫ్ చేయటం ద్వారా, పవర్ సప్లై చేయటం ద్వారా చేయాల్సిన పని లేదు కదా. మనం అంత టెక్నాలజీని వాడలేం కదా. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, 2 ఫొటోస్ కావాలి. ఒకటి ఆన్ అయ్యి ఉన్న ఇమేజ్ ఒకటైతే, ఆఫ్ అయ్యి ఉన్న ఇమేజ్ ఇంకోటి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దానికి ఏం చేయాలంటే
ఈ విధంగా గూగుల్‌లోకెళ్ళి ఆన్, ఆఫ్ బల్బ్ అని కొడితే మనకి రకరకాల ఇమేజెస్ వస్తాయి. మన ప్రాజెక్ట్‌కి రెలెవెంట్ ఇమేజ్ ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని, దాన్ని కాపీ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒకటి ఆన్ అయ్యి ఉంది ఒక బల్బ్ ఇమేజు, ఇంకో బల్బ్ ఇమేజు ఆఫ్ అయ్యి ఉంది. సో, మనం ఏం చేస్తామంటే జస్ట్ ఈ బల్బ్‌ని ఆఫ్ ఇమేజ్‌ని మాత్రమే ముందు డిస్‌ప్లే చేస్తాం. ఓకే. ఎప్పుడైతే మనం టర్న్ ఆన్ కొట్టామో ఆటోమేటిక్‌గా ఆఫ్‌లో ఉన్న ఇమేజ్‌ని హైడ్ చేసేసి ఆన్‌లో ఉన్న ఇమేజ్‌ని డిస్‌ప్లే చేస్తుంది. సో, ఆటోమేటిక్‌గా అంతే కదా! యానిమేట్ అవుతుంది. ఓకే. సో, ఆఫ్ ఇమేజ్ నుంచి మనకి ఆన్ ఇమేజ్ రెండర్ అవ్వాలి. సో, ఇది మన ప్రాజెక్ట్. అయితే ఇలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన నాలెడ్జ్ ఏంటి? ఫోటోషాప్‌లో ఏ విధంగా మనం ఈ ఇమేజ్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా ఇచ్చాడో చూడండి, ఇమేజ్ అన్నది మనకి సింపుల్‌గా 2 ఇమేజెస్ ఇక్కడ డిస్‌ప్లే చేశాడు. 2 ఇమేజ్‌లు కూడా ఒకే ఫైల్‌లో మనకి ఒకే స్క్రీన్‌షాట్‌లో దొరికినాయి. అలాగండా మీరు సింపుల్‌గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూడండి. టర్న్ ఆన్ అని చెప్పి ఇచ్చామనుకోండి. టర్న్ ఆన్ బల్బ్ అని ఇచ్చాం. టర్న్ ఆన్ బల్బ్ అన్నది ఇది ఒక ఇమేజ్ తీసుకున్నాం. ఓకే. ఆఫ్ ఇమేజ్ ఇది. ఆన్ ఇమేజ్ ఇది తీసుకున్నాం అనుకోండి. ఏమవుతుంది? 2 సేమ్ లేవు కదా! ఆన్ బల్బ్ ఏమో ఒక సైజులో ఉంది. ఆఫ్ బల్బ్ ఏమో ఒక సైజులో ఉంది. ఇప్పుడు ఈ రెండిటిని తీసుకెళ్ళి యానిమేట్ చేస్తే ఎలా ఉంటది? రెలెవెంట్‌గా మనం ఈజీగా సేమ్ ఆ ఫీలింగ్ అయితే రాదు మనకి. ఆన్, ఆఫ్ ఒకే బల్బ్ అని. వేరు వేరు బల్బులు తీసుకుంటే గనుక ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందక్కడ. సో, ఒకే దాంట్లో ఆన్, ఆఫ్ బల్బ్ అన్నది ఉన్న ఇమేజ్‌ని మనం తీసుకుంటాం. అయితే ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ 2 ఒకే దాంట్లో ఉన్నాయి. ఈ రెండిటిని మనం ఏం చేయాలి? సెపరేట్ 2 ఇమేజ్ కింద స్ప్లిట్ చేయాలి. ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో, ఈ వాటర్ మార్క్స్ గాని అలాంటియన్నీ కూడా అన్నోన్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా తీసేయాలి. ఓకే. దానికి మీరు ఫోటోషాప్‌లో నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ ఏంటంటే, ఒక ఇమేజ్‌ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా డూప్లికేట్ చేయాలి, అదేవిధంగా ఆ ఇమేజ్‌ని ఏ విధంగా క్రాప్ చేయాలి, అదేవిధంగా ఆ ఇమేజ్ యొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని ఏ విధంగా చేంజ్ చేయాలి, ఆ ఫైల్‌ని ఏ విధంగా మనం జేపీజీలో గానీ, పీఎన్జీలో గానీ ఎలా సేవ్ చేసుకోవాలి అన్నది ఈ టెక్నాలజీస్ అన్నిటిని గురించి కూడా మనం చెక్ చేయాల్సి వస్తది. ఫోటోషాప్ వర్క్ మనం తీసుకున్నట్లయితే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్‌ప్లోర్ చేసేది ఫోటోషాప్. మనకు కావాల్సిన రా మెటీరియల్ అది. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? రా మెటీరియల్ కావాలి కదా! సో, ఆ రా మెటీరియల్‌ని మనం రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మనం మెయిన్ ప్రోడక్ట్‌ని తయారు చేయడానికి బిగిన్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది ఫోటోషాప్‌లో మనం రెడీ చేసేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే హెచ్‌టీఎంఎల్‌లో అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి? హెచ్‌టీఎంఎల్ కోడింగ్ అనేది ఈ టెక్స్ట్‌ని, ఇమేజ్‌ని అన్నిటిని అక్కడ ప్లేస్ చేయాలంటే మనకేం కావాలి అని చెప్పాం? హెచ్‌టీఎంఎల్ కావాలి. హెచ్‌టీఎంఎల్ తర్వాత ఇంకోటేంటి? సీఎస్ఎస్ ఆ బల్బ్‌ని సెంటర్‌కి అలైన్ చేయాలి. అలైన్ చేయాలంటే సీఎస్ కావాలి. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం కావాలి? ఆ బటన్ క్లిక్ చేయంగతోటే అది సమ్ వర్క్ అన్నది ప్రాసెస్ అన్నది జరగాలి. అలా జరగాలి అంటే గనక మనకేం కావాలి? మళ్ళీ జావాస్క్రిప్ట్ అన్నది కావాలి. సో, ఈటిలో అన్నిట్లో గూడా ఒక్కొక్కటి మనం అంటే మనం ఈ టాపిక్ అనేటివి గూడా ఈ విధంగా మనం ఫోటోషాప్ ఒకటి నేర్చుకోవాలి. అంటే ఇమేజ్‌ని ఇంపోర్ట్ చేయడానికేమో ఫోటోషాప్ నేర్చుకోవాలి. ఇంపోర్ట్ చేసి, క్రాప్ చేసి మనకి డిఫరెంట్ 2 ఫైల్స్ కింద డివైడ్ చేయడానికి ఫోటోషాప్ నేర్చుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వాటిని మనం మన వెబ్‌సైట్ పేజ్‌లోకి హెచ్‌టీఎంఎల్ పేజ్‌లోకి క్రోమ్‌లోనో లేకపోతే ఫైర్‌ఫాక్స్‌లోనో అది ఓపెన్ అవ్వాలంటే అది ఏ లాంగ్వేజ్ ఉంటే అర్థమవుతుందని చెప్పాము. హెచ్‌టీఎంఎల్‌లో ఉండాలది. సో, ఆ హెచ్‌టీఎంఎల్‌లోకి ఈ ఇమేజ్‌ని ఏ విధంగా ఇ ఇంపోర్ట్ చేసుకోవాలి, దాన్ని లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ ఇంపోర్ట్ చేసిన ఇమేజు సెంటర్ అలైన్‌మెంట్ ఎలా సెంటర్ చేయాలి, అదేవిధంగా జావాస్క్రిప్ట్ ద్వారా దాన్ని బటన్ క్లిక్ చేసినప్పుడు ఆన్, ఆఫ్ ఎలా అవ్వాలి అన్నది ఇయన్నీ గూడా మనం చెక్ చేసుకుంటూ రావాలి. సో, ఇక్కడ ఇందులో భాగంగా మనం ఏం చేస్తున్నాం? హెచ్‌టీఎంఎల్‌లో ఎడిటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెచ్‌టీఎంఎల్ కావాలి అంటే గనక మనం ఏం చేయాలి? ఆ హెచ్‌టీఎంఎల్ ప్రోగ్రామింగ్ రాయటానికి ఒక ఎడిటర్ కావాలి. ఆ ఎడిటర్ ఏంటి? విజువల్ స్టూడియో కోడ్ అన్నది ఒక ఎడిటర్. ఆ ఎడిటర్‌లో మనకి ఎక్స్‌టెన్షన్స్‌ని ఏ విధంగా
కొన్ని రకాల ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, సెట్టింగ్స్ ఉంటాయి, థీమ్స్ ఉంటాయి. వీటిలన్నిటిని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ చేసేటప్పుడు ఫార్మాట్ ఆటోమేటిక్గా ఫార్మాట్ అవ్వాలి, అది అదేవిధంగా ఆటోమేటిక్గా సేవ్ అవ్వాలి. ఇలాంటి కొన్ని అదేవిధంగా మనం ప్రతిసారి ఒక కమాండ్ కొట్టంగాతోటే ఏదైనా ఒక కోడ్ రాసాం, ఓకే, ఆ కోడ్ రాయింగ్ తోటి ఆ లైన్కి అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మళ్ళీ మనం హెచ్టిఎంఎల్ ఫైల్ ఓపెన్ చేసి అక్కడ చెక్ చేసి మళ్ళీ బ్యాక్ రావడానికి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తామంటే మనం విండోని మన స్క్రీన్ని 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేసుకుంటాం. ఒక పార్ట్లోనేమో మనం కోడ్ రాస్తూ ఉంటాం. ఈ కోడ్కి తగ్గట్టు హెచ్టిఎంఎల్ పేజీ ఎలా రెండర్ అవుతుంది అన్నది కూడా పక్కన ప్రివ్యూ చూసుకుంటాం. దానికి కొన్ని ఏం కావాలంటే లైవ్ సర్వర్ అని ఇలాంటి కొన్ని ఎక్స్టెన్షన్స్ కావాలి. సో ఆ లైవ్ సర్వర్ని యాక్టివేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఆ ప్రాసెస్ మనకి కనబడుతూ ఉంటుంది. బట్ ఆ లైవ్ సర్వర్ పనిచేయాలంటే ఇంకొన్ని ఎడిషనల్ ఎక్స్టెన్షన్స్ కావాలి. సో ఆ ఎక్స్టెన్షన్స్, థీమ్స్ ఏ విధంగా సెట్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆ హెచ్టిఎంఎల్ పేజ్లో మనకి సో ఇక్కడ ఈ టాపిక్స్ అన్నీ చూడండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాము, విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఓకే, తర్వాత ఆ దాంట్లో మనకు కావాల్సిన ఎక్స్టెన్షన్స్ కానీ అదేవిధంగా థీమ్స్ కానీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా, డిఫాల్ట్ లాంగ్వేజ్ ఏంటి, అదేవిధంగా డిఫాల్ట్ ఫార్మేటర్ ఒకటి, లైవ్ సర్వర్ ఒకటి ఎలా సెట్ చేసుకోవాలి, ఆటో ఫార్మేటర్ ఎలా సెట్ చేయాలి, ఆటో సేవ్ ఎలా చేయాలి, ట్యాబ్ సైజ్ ఎలా చేసుకోవాలి, ఫైల్ ఐకాన్ థీమ్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా రకరకాల టాపిక్స్ అన్నీ కూడా ఇందులో చెక్ చేస్తాం, సెట్టింగ్స్ అన్నీ కూడా. అదేవిధంగా మనకి ప్రోగ్రామ్ అంతా కూడా మనకి పూర్తిగా రాదు, ఇంకా నేర్చుకోలేదు మనం. మరి అయినప్పటికీ కూడా మనం ఒక ప్రాజెక్ట్ చేసేయడానికి డిసైడ్ అయిపోయాం. మనం ఇంతవరకు ఒక యాడ్ ఫిల్మే తీయలేదు, బట్ బాహుబలి తీసేద్దాం అని చెప్పి అనుకుంటున్నాం. సో అప్పుడేంటంటే మనకి రెడీమేడ్గా కొన్ని రకాల చీట్ కోడ్స్ ఉంటాయి, ఓకే. సో ఫ్రమ్ ది బిగినింగ్ దాని మీద ఒక ఐడియా క్రియేట్ అయ్యేంత వరకు మనం కూడా ఏం చేయొచ్చు అంటే ఆ చీట్ కోడ్ ద్వారా ఆటోమేటిక్గా కోడ్ని జనరేట్ చేసేయచ్చు. మొత్తం అంతా కూడా ఎలిమెంట్స్ ఎలా ఆన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఇదంతా మనకి పూర్తిగా ఇంకా ఐడియా రాదు. కాబట్టి జస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ చీట్ కోడ్ ద్వారా మనకి కావాల్సిన కోడ్ని ఇన్సర్ట్ చేసేసుకుంటాం. అందులో మెయిన్ కంటెంట్, కోర్ కంటెంట్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే రిపీట్ వర్క్స్ కొన్ని ఉంటాయి. వాటిని ప్రతిసారి మనం నేర్చుకునేటప్పుడు ఓకే, బట్ ప్రాజెక్ట్ కొద్దిగా ఎన్హాన్స్ అయిన తర్వాత, ప్రాజెక్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం వాటిలన్నింటినీ టైప్ చేస్తూ కూర్చోవాలంటే అన్నెసరీ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ చీట్ కోడ్ ద్వారా మనం ఆ కోడ్ని, కావాల్సిన కోడ్ని జనరేట్ చేసుకొని ఆటోమేటిక్గా మన కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మనం అంటే కోర్ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ మనకి ఇమేజ్ని ఎలా అప్లోడ్ చేయాలి, అదేవిధంగా బటన్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా హెడింగ్ ఏ విధంగా ఇచ్చేయాలి, స్టైల్ ఏంటి, అలైన్మెంట్ ఏంటి, ఆ బటన్స్కి ఫంక్షనింగ్ ఎలా ఇవ్వాలి, జావా స్క్రిప్ట్ ద్వారా ఇవ్వాలి అన్నది చెక్ చేస్తాం. సో ఇది ఓవరాల్గా మన యొక్క ప్రాజెక్ట్లో మనం చేయబోయే టాపిక్. సో మన మన మెయిన్ టాపిక్ ఏంటి, ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం, అది బల్బ్ ఆన్ చేసినప్పుడు, ఆఫ్ చేసినప్పుడు, బటన్స్ క్లిక్ చేసినప్పుడు ఆన్ ఆఫ్ బటన్స్ ఏ విధంగా వర్క్ చేయాలి. అయితే ఈ విధంగా ఈ వర్క్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి, 2 ఇమేజ్ కావాలి. అయితే ఆ ఇమేజ్ని మనకే కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవడానికి ఫోటోషాప్ వర్క్ అన్నది కావాలి. ఆ ఫోటోషాప్ ద్వారా ఇంపోర్ట్ చేసిన రెడీ చేసిన ఫైల్స్ని తీసుకెళ్ళి హెచ్డిఎంఎల్లో ప్లేస్ చేయడానికి హెచ్డిఎంఎల్ కోడింగ్ నాలెడ్జ్ కావాలి. దాన్ని అలైన్ చేయడానికి సిఎస్ఎస్ అన్నది కావాలి. దాంతో మనకి కావాల్సిన వర్క్ని యాక్టివేట్ చేయించడానికి జావా స్క్రిప్ట్ అన్నది కావాలి. సో ఇవన్నీ కూడా వీటిలో ఏమేమి నేర్చుకుంటున్నాం అన్నది మనకి ఒక ఐడియా కోసం అవుట్లైన్. మనం ఏదైనా ఒక వర్క్ చేయబోతున్నాం అంటే ఆ వర్క్లో ముందు మనం ఏమేం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, సినిమా వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, బౌండ్స్ స్క్రిప్ట్ రెడీ అయిపోవాలి ముందు. ఆ స్క్రిప్ట్ రెడీ అయితే తర్వాత మనం సినిమా తీయడం అన్నది ఈజీగా ఉంటుంది. అసలు మనకి ఏమేం కావాలి అన్నది రెడీగా ఉంటే, ఒక వంట చేసేటప్పుడు ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి అన్నది అన్నీ రెడీగా తెచ్చిపెట్టుకోవాలి కదా. అవి తెచ్చిపెట్టుకోకుండా నేను వంట చేసేస్తాను అంటే, ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను మార్కెట్కి వెళ్ళి జీడిపప్పు తీసుకొస్తాను అంటే ఏమవుతుంది, లోపల ఇది మాడిపోతుంది. సో ఆ టైప్ కాకుండా మనం ఏం చేయాలంటే సింపుల్గా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మనకు కావాల్సిన కంటెంట్ ఏంటి అనేది మొత్తం ఒక రెడీగా అవుట్లుక్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అసలు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.